ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. నమస్కారం, నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమిల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి పైల్స్, అదే అర్షమూలలు అంటాము. దీన్నే మనం మోడర్న్ లాంగ్వేజ్లో హెమరాయిడ్స్ అని కూడా అంటాము. అయితే ఇది ఎవరికి వస్తుంది, దీన్ని గుర్తించడం ఎలా, దాని చికిత్స ఏంటి, వీలైతే దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలా, దాని గురించి తెలుసుకుందాం. నేను పైల్స్ అని ఎప్పుడు చెప్పినా కానీ ఒకటి ఎందుకు చెప్తాను అంటే, చాలా మటుకు ఇది తొందరగా పేషెంట్ ఓపెన్ అప్ అవ్వరు. అంటే అది చాలా ముదిరి కాంప్లికేషన్స్ అరైజ్ అయిన తర్వాతనే ఈవెన్ డాక్టర్స్ దగ్గర కూడా వచ్చి చెప్తారు. ఎందుకంటే ఎవరికైనా చెప్పుకోవాలన్నా సిగ్గుపడతారు. కాబట్టి దీని గురించి మనం తెలుసుకుందాం. పైల్స్ అనేవి మీరు చూసుకుంటే, ఇవి మనం చూసుకుంటే ట్యాగ్స్ అంటాము, దీన్నే హెమరాయిడ్స్ అంటాము. అర్షమూలలు అంటే ఇవి యానల్ రీజన్ దగ్గర ఎక్కడైతే మోషన్ పాస్ చేస్తామో అక్కడ మనం మొటిమల్లాగా పెద్ద ట్యాగ్స్ లాగా వచ్చి వేలాడుతూ ఉంటాయి. కొన్ని పెద్దవి ఉంటాయి, కొన్ని చిన్నవి ఉంటాయి. అలానే ఇవి రెండు రకాలు, ఒకటి బయటికి కనబడేవి ఎక్స్టర్నల్ అంటాము, ఇంటర్నల్గా ఉండేవి ఇంటర్నల్ పైల్స్ అని రెండు రకాలు. అలానే ఇంకో రెండు టైప్స్, అవి ఏంటంటే బ్లీడింగ్ పైల్స్, నాన్ బ్లీడింగ్ పైల్స్. అంటే కొంతమందిలో మోషన్ వెళ్ళినప్పుడు అవి పైల్స్ బ్లీడింగ్ అంటే బ్లడ్తో సహా వస్తుంది మోషన్, ఇంకొంతమందికి బ్లీడింగ్ ఉండదు. అలానే ఇది క్లాక్ వైజ్ కూడా లోపల పొజిషన్స్ అంటాము, 7 o'clock 9 o'clock పొజిషన్స్ వల్ల కూడా ఉంటుంది. కొన్ని డ్రైగా ఉంటాయి, కొన్ని వెట్గా ఉంటాయి. సో ఇలా పైల్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. బట్ ఏది ఏమైనా కానీ నేను జనరల్గా పేషెంట్స్కి దీనివల్ల ఇబ్బంది పడే వాళ్ళకి ముందుగా చెప్పేది అంటే, దీన్ని అంటే ఎలా డాక్టర్ గారు గుర్తించి వెంటనే చికిత్సకి తీసుకోవాలంటే, ఫస్ట్ థింగ్ మీకు ఎప్పుడైతే మోషన్ రెగ్యులర్గా అవ్వట్లేదు, అయిన మోషన్ హార్డ్గా అవుతుంది, చాలా కష్టపడి ముక్కినట్టు అవ్వాల్సి వస్తుంది అన్నప్పుడే మీకు అర్థం అవ్వాలికి మీ ఇంటెస్ట్ అంటే ఉదర రీజన్లో మన ఇంటెస్టైన్స్ సరిగ్గా ఎక్కడో ప్రాపర్గా అది పని చేయట్లేదు. సో దానికి తగ్గట్టు మనం ఫుడ్లో చేంజ్ చేయాలా, ఔషధాలు తీసుకోవాలా, లైఫ్ స్టైల్ చేయాలా అనేది మీరు సొంతంగానే కన్నా ఒక ఆయుర్వేద వైద్యుని కలిస్తే మీ తత్వాన్ని బట్టి, అది వాత పైత్య కఫాలని బట్టి సరైన మీకు సలహాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సో దాంతో ఏంటంటే ఫర్దర్గా ఇది ఇంకా కాంప్లికేషన్స్గా అవ్వకుండా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అండ్ పైల్స్ అనగానే అంటే ఇంకోటి ఇక్కడ చిన్నగా హింట్ లాంటివి చెప్పాలి నేను. ఏంటంటే మీరు చూస్తే కొంతమంది ఏంటంటే ఏదైనా పెయిన్ లాంటిది అంటే మోషన్ దగ్గర పెయిన్ లాగా వచ్చింది, లేకపోతే చాలా హార్డ్గా అవుతుంది, కూర్చుంటే నొప్పి వస్తుంది అనగానే ఫస్ట్ దాన్ని పైల్స్గా కన్సిడర్ చేస్తారు. బట్ కొన్నిసార్లు అన్ని యానల్ రీజన్ దగ్గరకు వచ్చినాయి ఒట్టి అర్షమూలలే కాకపోవచ్చు, కొన్ని వీటిలో చేంజెస్ ఉంటాయి. అవే ఫిస్టులా అంటాం. ఈ ఫిస్టులా అనేది ఎంత కాంప్లికేటెడ్ అంటే, జనరల్గా ఇది యానల్ రీజన్ దగ్గర బయట నుంచి ఓపెన్ అయ్యి లోపలికి పేగుల వరకు కూడా వెళ్ళి మొత్తం బ్యాక్టీరియాతో నిండి కొన్నిసార్లు క్యాన్సర్స్గా కూడా టర్న్ అవుతుంది. ఇది ఒక రకం. అయితే ఇంకోటి ఫిషర్స్ అంటాము, అంటే ఈ యానల్ రీజన్ దగ్గర చిట్లటం అంటాము. అయితే ఇది కంపేర్ టు ఫిస్టులా హెమరాయిడ్స్ కన్నా కొంచెం ఈజీగానే కంట్రోల్ చేయొచ్చు దీన్ని. సో ఏది ఏమైనా కానీ అసలు ఇది పైల్సా ఫిషరా అని మనం తెలుసుకోగలిగితే దాని చికిత్స అనేది చాలా ఈజీ అవుతుంది. మనం ఈరోజు ఇప్పుడు మనం పైల్స్ గురించి మాట్లాడాం కాబట్టి ఇది ఎవరికి వస్తుంది, నేను ఇంతకు ముందే చెప్పాను. ఎవరికైతే సరిగ్గా మోషన్ రోజు పాస్ చేయరు అంటే కాన్స్టిపేషన్ ఉంటుంది, బట్ వాళ్ళు అంటారు మోషన్ వెళ్ళినప్పుడు నాకు 4-5 రోజులకైనా ఫ్రీ అవుతుంది డాక్టర్ అంటారు. బట్ ఎప్పుడైతే మోర్ దెన్ 3 days 4 days మోషన్ అవ్వట్లేదు అన్నప్పుడు ఇంటెస్టైన్స్లో ఈ ఫీకల్ మ్యాటర్ చాలా హార్డ్గా అయిపోయి, అంటే అక్కడ ఉండాల్సిన మ్యూకస్ అంతా హైడ్రేట్ అదంతా తగ్గిపోయి గట్టిపడ్డం, ఫీకల్ మ్యాటర్ అంతా గట్టిపడి అది మూమెంట్ జరిగినప్పుడల్లా లోపల కూడా రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటాం, అది తగ్గిపోవటం వల్ల లోపల ఉండాల్సిన జిగురు కానీ వాటర్ రిటెన్షన్ తగ్గిపోయి హార్డ్గా అవుతుంది. అలానే ఎవరైతే టైంకి ఫుడ్ తీసుకోరు, వీళ్ళలో ఏంటంటే టైంకి ఫుడ్ తీసుకున్నప్పుడు మీ లివర్ అబ్జర్ప్షన్ తగ్గిపోయి పైత్యరసం అనేది బాడీకి సరిగ్గా సరఫరా అవ్వక, ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వక, దానివల్ల కూడా పైల్స్ అనేది వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎనీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల అంటే ఉదరంలో వచ్చే ఎటువంటి ప్రాబ్లమ్స్కి కూడా అది ఒక సిమ్టమ్గా కూడా కొన్ని సందర్భాల్లో ఈ పైల్స్ చూస్తాము. అండ్ ముఖ్యంగా ఆడవాళ్ళలో డెలివరీ టైంలో అంటే త్రూఅవుట్ దేర్ డెలివరీ పీరియడ్లో ఆ ప్రెగ్నెన్సీ అయ్యే వరకు కూడా వాళ్ళకి ఈ పైల్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకునే డైట్లో చేంజెస్ జరుగుతాయి, లైఫ్ స్టైల్లో చేంజెస్ జరుగుతాయి, కాబట్టి వాళ్ళకి ఆ టైంలో కూడా చూస్తుంటాము. అలానే ఎక్కువ సిట్టింగ్ జాబ్, ఎస్పెషల్లీ డ్రైవర్స్ కానివ్వండి అండ్ టీచర్స్ కానివ్వండి, ఎక్కువ ఎవరైతే హార్డ్ సబ్స్టెన్సెస్ మీద కూర్చుంటారో వాళ్ళల్లో కూడా మనము ఇది జనరల్గా చూస్తూ ఉంటాము. అండ్ ఇవే కాకుండా ఫైబర్ ఫుడ్ లేకపోతే, అంటే మన ఫుడ్లో అంటే అందరము న్యూట్రిషియస్ ఫుడ్ తింటాము, ఆకలిస్తుంది తినేస్తామంటాం, బట్ దాంట్లో కావాల్సిన ఫైబర్ ఉందా,
న్యూట్రియంట్స్ ఉన్నాయని మనం చాలా తక్కువగా చూస్తుంటాం. సో అందుకనే మన డైట్లో మనం కంపల్సరీగా ఏంటంటే ఒక ఫ్రూట్ కానీ వెజిటబుల్స్ కానీ యాడ్ చేయటం వల్ల ఫైబర్ అనేది మన బాడీకి ఎలా హెల్ప్ చేస్తుంది, ఈ ఫీకల్ మ్యాటర్ని సాఫ్ట్ చేసి ఫ్లష్ అవుట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో అందుకనే మేము జనరల్గా మా ఆయుర్వేదంలో ఏంటంటే ఎటువంటి పథ్యంలో అయినా కానీ ఫైబర్ ఫుడ్ ఉండేటట్టు అడ్వైస్ చేస్తుంటాం. అలానే కొన్ని సందర్భాల్లో బాడీ డీహైడ్రేట్ అయిపోవడం, అంటే వాటర్ తక్కువ తీసుకోవటం వల్ల కూడా బాడీ డీహైడ్రేట్ అవ్వడము, దానివల్ల ఇంటెస్టైన్స్లో ఆ మ్యూకస్ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇవే కాకుండా ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఆల్కహాల్ తీసుకోవడము, స్మోకింగ్ చేయటము, బయట చాట్, ఫాస్ట్ ఫుడ్, వీటన్నిటి వల్ల కూడా ఇవి ఎట్లా ప్రభావం చూపెడతాయంటే ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఇంటెస్టైన్స్ మన గట్ మీద ప్రభావం చూపెడుతుంది. ఆ గట్ మీద ఎప్పుడైతే ప్రభావం ఇది ఉంటుందో, హార్డ్నెస్ అంటే తొందరగా డైజెస్ట్ అవ్వాల్సిన ఫుడ్ కాకుండా మనం చాలా ఎక్కువ టైం తీసుకునే ఫుడ్ని డైజెస్ట్ చేయటం వల్ల మన బాడీలో ఈ ఫర్మెంటేషన్ అనేది జరిగి అవన్నీ కూడా మోషన్ సరిగ్గా ఫ్రీగా ఎవాక్యుయేట్ అవ్వకుండా అడ్డుపడుతుంటాయి. సో వీటన్నిటి వల్ల కూడా ఈ పైల్ మాస్ అనేది అంటే ప్రొట్రూడ్ అయ్యి స్కిన్ సెల్స్ అంటాం, అంటే యానల్ రీజన్లో ఉండే స్కిన్ అనేది బయటికి ఎగదనుకొని వచ్చి అంటే చిన్న మొటిమల్లాగా కానివ్వండి, చిన్న గడ్డల్లాగా కనబడుతూ ఉంటాయి. సో ఇవి మనం తెలుసుకున్నాం, ఎవరికి వస్తుంది, ఏం చేస్తే వస్తుందో తెలుసుకున్నాము. మరి వీటికి మనం ఎర్లీ స్టేజ్లో గుర్తించి చికిత్స తీసుకోవాలంటే జనరల్గా నిజంగా చెప్పాలంటే మనకి పైల్స్ అనేది ఇమీడియట్గా ఎప్పుడు తెలుస్తుంది, మోషన్ వెళ్ళినప్పుడు మనం వాష్ చేసినప్పుడు తెలిసిపోతుంటాయి. 1-2 తగులుతున్నాయి ఆ డౌట్ వచ్చినప్పుడే మీరు ఆయుర్వేద వైద్యుని కలిస్తే మనం తీసుకునే ఫుడ్లోనే నేను ఇంతకుముందే చెప్పేశాను, ఫైబర్ ఫుడ్ ఉండాలి, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఉండాలి, టైం టేకింగ్ అంటే ఎక్కువ టైం డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకోకపోవడం, లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి, మసాలా ఐటమ్స్ కానివ్వండి, కారం కానివ్వండి, ఎక్కువ కారం కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి కాకుండా తీసుకునే ఐటమ్స్ దీనికి దివ్యౌషధం లాగా చెప్పాలంటే మజ్జిగ, దాన్నే తక్రము అంటాము, తక్రారిష్ట అంటాము. ఈ తక్రం వల్ల ఏం జరుగుతుంది, ఇంటెస్టైనల్ ఫ్లోరా మెయింటైన్ చేస్తూ పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అన్నీ మెయింటైన్ అవుతాయి. వీటితో పాటు ఆయుర్వేద ఔషధాలైన చిరువిల్వాది కషాయం, అంటే మనకి మార్కెట్లో దొరికే ఈ బిల్వ ఫలం అంటాం, దాన్ని తీసుకొచ్చి ఎండలో పెట్టి డ్రై చేసుకొని ఆ పౌడర్ తీసుకోవడం వల్ల కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. అలానే కొన్ని ఔషధాలైన అభిహారిష్ట, ఆ టైంకి మీ తత్వాన్ని బట్టి ఆయుర్వేద వైద్యుడిగా మేము అడ్వైస్ చేస్తాము. వీటితో పాటు ఇంకో మెయిన్ కన్సర్న్ వచ్చేసి ఏంటంటే పెయిన్ అంటారు, అంటే కూర్చున్న చాలా పెయిన్ఫుల్గా ఉంది, అందుకని పెయిన్ కిల్లర్ వేసుకోవాల్సి వస్తుంది, కానీ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమని అని భయపడుతున్నామన్న వాళ్ళకి స్లిస్ బాత్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ స్లిస్ బాత్ కూడా ఆయుర్వేదంలో దొరికే పౌడర్ చూర్ణము, త్రిఫలా చూర్ణము, తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ సమపాలలో తీసుకొని అది పౌడర్గా లేకపోతే మార్కెట్లో మీకు ఈజీగా దొరుకుతుంది. ఆ పౌడర్ని కొంచెం గోరువెచ్చనలు వేసుకొని కూర్చోవటం వల్ల ఇమీడియట్ పెయిన్ రిలీఫ్, అంటే అక్కడ ఉండే స్టిఫ్నెస్, ఆ మజిల్స్లో ఉండే స్టిఫ్నెస్ వాసోడైలేషన్ వల్ల రిలీవ్ అయ్యి స్పాజమ్స్ అన్నీ తగ్గిపోయి పెయిన్ కిల్లర్ వేసుకోకుండానే పెయిన్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలానే ఈ పైల్ మాస్ షింక్ చేసేది కూడా ఉంటుంది. అండ్ ఇంకో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు టైంకి ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఈ పైల్స్ని మనం అంటే లేట్ నైట్స్ కాకుండా ఎర్లీగా డిన్నర్ చేయటము, వాటర్ ఇంటేక్ మంచిగా ఉండి మిల్లెట్స్ని మన డైట్లో యాడ్ చేయటం వల్ల, మిల్లెట్స్లో కూడా అంటే హై ఫైబర్ ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది కాబట్టి అది కూడా చాలా మంచిగా ఉంటుంది. అలానే ఫ్రూట్స్, వాటర్ ఇంటేక్తో పాటు నిద్ర సరిగ్గా చూసుకొని మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంచుకుంటే మనం పైల్స్ వీటి గురించి భయపడాల్సిన అవసరం లేకుండా ఈజీగానే దీన్ని తగ్గించగలుగుతాం. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నా క్లినిక్స్లో కూకట్పల్లి కానివ్వండి, నాగోల్లో కానీ కలవచ్చు. నా నంబర్స్ వచ్చి 7658909501. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఎప్పుడు మనం మాట్లాడుతుంటాము వాతం గురించి మాట్లాడితే చాలా మటుకు నేను చాలా వీడియోస్లో చెప్పాను. వాతం అంటే నొప్పులు, ఆ నొప్పుల వల్ల వచ్చే అరుగుదల వల్ల వచ్చే నొప్పుల గురించి మాట్లాడాం. అలాంటిదే ఈరోజు టాపిక్ వచ్చేసి వెన్నుపూస, దానికి సంబంధిత వ్యాధులు. వెన్నుపూస అంటే మెడ దగ్గర నుంచి నడుం వరకు ఉండే ఈ 33 వర్టిబ్రల్ కాలమ్స్లో వచ్చే వ్యాధుల గురించి ఈరోజు తెలుసుకుందాం. అండ్ ముఖ్యంగా ఇది ఏంటంటే ఏజ్తో సంబంధం లేకుండా మనం చూసుకుంటే చాలా టీనేజర్స్ నుంచి ఈ మిడిల్ ఏజ్డ్ వాళ్ళలో కూడా చాలా ఎక్కువగా సఫర్ అవుతున్నారు. దీనికి కారణంగా చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము కొన్ని సందర్భాల్లో ఇప్పుడు టీనేజర్స్లో చూసుకుంటే థ్యాంక్స్ టు ద రోడ్స్ అంటాం. ఈ బంపీ రోడ్స్ వల్ల ఏమవుతుందంటే మన వర్టిబ్రల్ కాలమ్ అనేది ఒక అలైన్మెంట్ ఉంటుంది. అది మనము మూమెంట్స్ చేయడానికి, మనం ఏదైనా ఎత్తి వంగి తీయడానికి కానీ, మన బరువులు ఎత్తడం కానీ, పనులు చేయడానికి ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అయితే ఇది ఎప్పుడు దెబ్బతింటుంది, దాని మీద అతిగా ఒత్తిడి పడినప్పుడు, అంటే సడన్గా వెళ్తూ రోడ్లో సడన్ జర్క్స్ లాంటివి రావడము, ఎప్పుడన్నా గుంతలు లాంటివి పడ్డప్పుడు వెన్నుపూస మీద ప్రెషర్ పడుతుంది. ఇవి మిగతా జాయింట్స్ లాగా పెద్ద జాయింట్స్ కాదు, చాలా చిన్నవి. 5 రకాలు ఉంటాయి: సర్వైకల్, థొరాసిక్, లూంబారు, అలానే స్వాక్రము, కోసిక్స్ అనేవి. సో వీటిలో ఇవి చాలా చిన్న జాయింట్స్ ఒకదానికొకటి పేరుకొని ఉంటాయి. అయితే వీటి మధ్యలో ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అంటాం,
అవి ఏంటి, మనం చూస్తే మాంసం ముద్ద ఒక జాయింట్ మధ్యలో ఆ మాంసం ముద్ద లాంటిది ఎప్పుడైతే కంప్రెస్ అవుతుందో అది బ్రేక్ అయ్యి బయటికి రావటం చూస్తుంటాం. ఇది జనరల్గా మనము ఇవి మన ట్రావెలింగ్ వీటి వల్ల చూస్తాం. ఇవి కాకుండా కొన్ని సందర్భాల్లో కొన్ని డిఫిషియన్సీస్ అంటాం, అంటే బాడీలో మినరల్స్ విటమిన్స్ డిఫిషియన్సీస్ వల్ల, కొన్నిసార్లు పోస్చరల్ వల్ల అంటాం, అంటే ఒకటే పొజిషన్లో మనం చూస్తుంటాము. ఎక్కువగా సాఫ్ట్వేర్ వాళ్ళు ఏంటంటే కంప్యూటర్స్ ముందు ఒకటే పొజిషన్లో ఉండటం వల్ల సర్వైకల్ వర్టిబ్రాల మీద ఒత్తిడి పడి అది ఒక రోజులో జరగకపోవచ్చు. అంటే మీరు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలి. మా దగ్గరికి ఎప్పుడైతే పేషెంట్స్ డాక్టర్ గారు నాకు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది, ఆపరేషన్ అని చెప్పారు, అది ఎంఆర్ఐ తీసాము, దాంట్లో మొత్తం అరిగిపోయి వచ్చారు. బట్ మీకు చెప్పేది ఏంటి, ఎప్పుడైతే మీరు ఎంఆర్ఐ తీస్తారో ఆ రోజు అరగదు. ఇది ఒక ఎముక అరగాలంటే ఒక 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. అంటే ఆ 2 నుంచి 3 సంవత్సరాల వరకు మన బాడీ చాలా చెప్తుంది, మనం వాటిని గుర్తించడంలో విఫలమవుతాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎప్పుడైతే మనం అంటాము మెడ నొప్పి కానివ్వండి, నడుము నొప్పి వచ్చినా కానీ నేను రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది, లేకపోతే పెయిన్ కిల్లర్ తీసుకుంటే తగ్గిపోతుంది, లేదంటే ఇది ఎక్సర్సైజ్ చేస్తే తగ్గిపోతుంది అంటాం. కాదు, అది మీకు ఒక వార్నింగ్ సిమ్టమ్. సంథింగ్ ఈజ్ డిఫరెంట్. మీరు చేసే రోజువారీ యాక్టివిటీస్, అంటే ఎక్కడ దూరం వెళ్ళాలి, కొంచెం ఏదైనా పని చేయాలన్నా అమ్మో నాతో అవ్వట్లేదు అన్నప్పుడే మన బాడీ ఎక్కడో డిస్బ్యాలెన్స్ అవుతుంది అనేది గుర్తించాలి. గుర్తించినప్పుడు ఏం చేయాలి, నేను యాజ్ ఏ ఆయుర్వేద వైద్యుడిగా ఎప్పుడైనా మీరు దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యుని కలిస్తే మీ నాడిని చూసి వాతపైత్య కఫాల్లో వాతం ఉన్న వాళ్ళకి ఇది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళ డైట్లో కొన్ని చేంజెస్ చేస్తూ, లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేస్తే ఇది ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వకుండా ఉంటుంది. సరే, ఇవి కాకుండా మనం ఇంకెలా గుర్తించగలుగుతాము, వీటి లక్షణాలు ఏంటి అంటే, మెడ మీరు చూస్తే సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాము. ఈ వెన్నుపూసలో ఉండే ఈ 7 వర్టిబ్రాలో ఇంత చిన్నగా నరాలు వెళ్తుంటాయి, దాన్ని క్రేనియల్ నర్వ్స్, అలానే స్పైనల్ నర్వ్స్ ఉంటాయి. క్రేనియల్ నర్వ్స్ అనేవి బ్రెయిన్ నుంచి ఎలా ఉంటాయి, స్పైనల్ నర్వ్స్ అనేవి, ఈ స్పైనల్ నర్వ్స్ అనేవి ఒత్తిడి, అంటే ఒక ఎముకకు రాపిడి, నేను చెప్పినట్టు ఇంతకుముందు హర్నియేషన్ అంటాం, కిందికి జారిపోవటము, డిస్క్ ప్రొలాప్స్ అవటం వల్ల నడుములో కూడా అక్కడ ఉండే నరాలన్నీ కూడా దెబ్బతింటాయి. మీరు ఒక ఏజ్ తర్వాత 40, 45 ఆర్ 50 ఇయర్స్ వాళ్ళల్లో ఒక ఎముక అరిగిపోయిన తర్వాత దాన్ని రీజనరేట్ అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు. కానీ మరి ఆయుర్వేదంలో ఎలా వీటిని తగ్గించగలుగుతున్నామంటే, మనకు ఉండే ఈ కండరాలు నరాలని మళ్ళీ రీజనరేట్ చేసే శక్తి మాత్రం ఉంటుంది. అది 60-70 ఏళ్ళ వాళ్ళల్లో కూడా మన నరాలు అనేవి రీజనరేట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి మనం మేము చేసే థెరపీస్ కానివ్వండి, ఆ ఔషధాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ వాతానికి సంబంధించి, అలానే కండరాలు నరాలని పోషణ చేయటం వల్ల ఆ అరిగిపోయిన ఏదైతే డిస్క్ లోపలికి బల్జ్ అయ్యి ఉంటుందో అది వంగిపోయి అది జారటం వల్ల ఈ కండరం ఎప్పుడైతే హోల్డ్ చేయగలుగుతుందో అక్కడ మళ్ళీ ఆక్సిజనేషన్ పెరుగుతుంది. దానికి సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రాక్చర్ అయిన చోట మనం చూస్తుంటాం, చేతికి కానీ ఎక్కడైనా ఫ్రాక్చర్ అయినప్పుడు, మనము ఫ్రాక్చర్ అయిన తర్వాత మీరు ఏం చేసినా చేయకపోయినా ఒక 40 రోజుల్లో బోన్ అనేది ఫామ్ అయిపోతుంది. కానీ కట్టు ఎందుకు కడతాము, అది అనీవెన్గా మళ్ళీ అవ్వకూడదు కాబట్టి ఒక కట్టు కడితే నార్మల్గా అది ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి అలానే ఎప్పుడైతే ఈ నడుము దగ్గర కానివ్వండి, మెడ దగ్గర కానివ్వండి అరిగిపోతాయో, మేము చేసే థెరపీస్ వల్ల ఆ కండరాలు ఇవన్నీ బోన్స్ని హోల్డ్ చేసుకొని మళ్ళీ వాటిని రీజనరేట్ చేయడానికి, ఆక్సిజనేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అయితే మెయిన్గా ఎప్పుడు డాక్టర్ని కలవాలి, ఎప్పుడు వైద్యుని కలవాలి అంటే, మీరు చేసే ఇప్పుడు మెడ దగ్గర వచ్చినప్పుడు కొంచెం మనం మూమెంట్ చేసినా కళ్ళు తిరగటము, వీటి లక్షణాలు కళ్ళు తిరగటము, చేతుల్లో తిమ్మిర్లు, గుండె దడ అంటాం, కూర్చొని లేస్తున్నప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి, అలానే గుండె దడ లాంటిది ఇవి చూస్తుంటాం. అలానే మెడ స్టిఫ్నెస్, పొద్దున్న లేవగానే స్టిఫ్గా ఉండడము. సేమ్ సిమ్టమ్స్ నడుము దగ్గర అరిగిపోయినప్పుడు ఏమవుతుంది, కాళ్ళల్లోకి తిమ్మిరిలాగా రావడము, అండ్ ఎస్పెషల్లీ లోవర్ స్పాండిలైటిస్ అంటాం, లుంబార్ స్పాండిలైటిస్లో సయాటికా నరం. ఈ సయాటికా గురించి చాలామంది నాకు సయాటికా ఉంది అంటారు. సయాటికా అందరికీ ఉంటుంది, 2 సైడ్స్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే L3, L4లో అరిగిపోయి అది దీని మీద ఒత్తిడి తెస్తుందో, అది తొడల బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళే ఆ నరం అంతా ఒత్తుకుపోతుంది. సో ఇక్కడ సయాటికా కన్నా ముందు ఆ సయాటికా నరం ఒత్తుకున్న దాన్ని రిలీవ్ చేయాల్సి ఉంటుంది. సో చేసినప్పుడు ఆ తిమ్మిర్లు కానీ అవన్నీ కూడా తగ్గుతాయి. అలానే సర్వైకల్ స్పాండిలైటిస్కి, లూంబార్ స్పాండిలైటిస్కి మేజర్గా ఒక పెద్ద డిఫరెన్స్ ఏంటంటే, లూంబార్ స్పాండిలైటిస్లో మనం రెస్ట్ ఇచ్చి ట్రీట్మెంట్స్ చేస్తే చాలా ఫాస్ట్గా రికవరీ అవుతారు. బట్ సర్వైకల్ స్పాండిలైటిస్కి ఎందుకు టైం పడుతుంది డాక్టర్ గారు అంటే, ఇది ఎమోషనల్లీ కనెక్టెడ్. మనిషి ఎంత ఆలోచన చేస్తుంటే అది బ్రెయిన్కి రీచ్ అవ్వాల్సిన ఆక్సిజనేషన్ని ఆ క్రేనియల్ నర్వ్స్ మీద కూడా ప్రెషర్ పడుతుంది. సో మరి చూస్తుంటే సర్వైకల్ స్పాండిలైటిస్లో చాలా యాంగ్జైటీగా ఉంటారు, భయపడుతూ ఉంటారు, కొన్నిసార్లు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటారు. వీళ్ళల్లో అందుకే కౌన్సిలింగ్తో పాటు మెంటల్గా కూడా మనం వాళ్ళని మానసికంగా కూడా కొంచెం కంట్రోల్ చేయగలిగితే
సర్వైకల్ స్పాండిలైటిస్ కూడా సర్జరీ వరకు వెళ్ళకుండా మనం ఎండప్ చేసిన వాళ్ళం అవుతాము. అయితే దీనికి చికిత్సలు ఏంటి అంటే మనకి ఈజీగా ఇంట్లో మనం చేసుకోగలిగితే రోజు నువ్వుల నూనెలో కొంచెం కర్పూరాన్ని మిక్స్ చేసి వెన్నుపూస మెడ దగ్గర నుంచి నడుము వరకు అప్లై చేసి కాస్త ఎండలో ఉండగలిగితే మ్యాక్సిమం విటమిన్ డి అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది. అలానే కండరాల్లో రక్త ప్రసరణ ఫ్రీగా సరఫరా అవుతుంది. ఇవన్నీ చేస్తున్నా అసలు ట్రీట్మెంట్ అంటే తగ్గట్లేదు. దీనికి మరి ఆయుర్వేద పరిష్కారం ఏంటి అంటే దీనికి చాలా చక్కటి పరిష్కారము. కాస్త ఓపిక్గా మీరు ఔషధాలు వాతాన్ని తగ్గించి ఈ కండరాల పోషణ పెంచే ఔషధాలు ఉంటాయి. అలానే పంచకర్మలో పూర్వకర్మ థెరపీస్ అంటాము. పంచకర్మలో కూడా నస్యకర్మ అనేది ఈ సర్వైకల్ స్పాండిలైటిస్కి చాలా సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేస్తాం. అదేంటి, ఆవు నెయ్యిలో కొన్ని మందుల్ని మిక్స్ చేసి రోజు ఉదయాన్నే ముక్కులో 4 ఈచ్ ముక్కులో నాస్ట్రిల్స్ 4 చుక్కలు వేయటం వల్ల డైరెక్ట్గా అది బ్రెయిన్కి ఆక్సిజనేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఆక్సిజన్ పెరిగినప్పుడు సర్వైకల్ కంప్రెషన్ అంతా తగ్గుతుంది. అలానే లూంబార్ స్పాండిలైటిస్ నడుము దగ్గర వచ్చినప్పుడు మాత్రాబస్తి అంటాము. అంటే కొన్ని స్పెసిఫిక్ ఆయిల్స్ని త్రూ యానస్ ద్వారా పంపించడం వల్ల అక్కడ పేరుకుపోయిన స్టిఫ్నెస్ అయిన మజిల్స్ని రిలీజ్ చేస్తుంది. వీటితో పాటు ఎక్స్టర్నల్గా పూర్వకర్మాస్ అంటాము. వాటినే మనకి మీరు చూస్తే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లలో కూడా అన్ని చోట్ల ఇది చాలా ప్రముఖంగా చూస్తుంటాం. అదే కటివస్తి అంటాము, గ్రీవవస్తి అంటాం. గ్రీవవస్తి అంటే మెడ దగ్గర చేస్తే ఒక పిండి లాంటిది పెట్టి ఆయిల్స్ని దారలాగా వేయటము. కటివస్తి అంటే నడుము దగ్గర పిండి లాంటిది చేసి కొన్ని ఆయిల్స్ని దారలాగా వేయటము. కొన్ని మందుల్ని పొట్లీలాగా చేసి అప్లై చేయటం వల్ల అక్కడ ఎప్పుడైతే మందుని అప్లై చేస్తామో ఆ వేసిన ఆయిల్, ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుంది సైంటిఫిక్గా ఇది ఎలా పనిచేస్తుంది అంటే జనరల్గా మనం వేసిన 1 లీటర్ ఆయిల్ అంతా అబ్జర్వ్ అవ్వదు. స్కిన్ సెల్స్ అనేవి, స్కిన్ పోర్స్ అనేవి ఒక 10-15 ml ఎవ్రీడే ఆ మెడికేటెడ్ ఆయిల్ని అబ్జర్వ్ చేసుకోగలిగితే అక్కడ ఆక్సిజనేషన్తో పాటు రీజనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి మీకు డౌట్స్ ఉన్నప్పుడు మమ్మల్ని అడిగినప్పుడు ఆయుర్వేద వైద్యులుగా మేము క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ట్రీట్మెంట్ మొదటి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని అప్లై చేస్తాము. సో వీటి వల్ల చాలా మటుకు మనము స్పైన్ వచ్చేసింది, ప్రాబ్లం వచ్చేసింది అని చాలా డీలా పడిపోతుంటారు. కంగారు వచ్చేస్తుంది అంటే నడవలేనేమో అనే భయంతో కూడా ఉంటారు. సో ఈ భయాల్ని పక్కన పెట్టి సరైన ఔషధాలతో ఆయుర్వేద వైద్యుడిని కలిసి సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోగలిగితే వీటి కాంప్లికేషన్స్ నుంచి, ఎందుకంటే కాంప్లికేషన్స్ అంటే మీరు చూస్తే లోవర్ స్పైన్లో ఎఫెక్ట్ పడినప్పుడు బ్లాడర్ కంట్రోల్ కూడా తప్పుతుంది. సో అంతవరకు కాకుండానే ఆయుర్వేద వైద్య చికిత్సలు తీసుకోగలిగితే తప్పకుండా వీటికి గుణం ఉంటుంది. మనం మెయింటైన్ చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే నన్ను ఆన్లైన్ కన్సల్టేషన్ చేయొచ్చు. నా నంబర్ 7658909501. థ్యాంక్స్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.